జాతర ఒక భాగంగా, సంచార జాతర ఉద్యమంలో ఒక భాగంగా మనం పోయినప్పుడే మన హక్కుల్ని, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామనే విషయాన్ని మీ అందరూ తెలియపరుస్తూ, సంచార జాతర ఒక భాగమైన ఫకీర్ కులస్తులకి ప్రత్యేకంగా ఫకీర్ అసోసియేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా మన ప్రభుత్వాల మీద డిమాండ్ చేయాలా. దాని మీద నేను పెద్ద పాత్ర పోషిస్తానని ఈ రోజు ఈ సభాముఖంగా మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. రాత్రి చెప్పాను ఖైదాఖాన్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఫకీర్ అసోసియేషన్ కి, ఫకీర్ కులాలు ఎవరైతే ఉప కులాలు ఉన్నాయో వీళ్ళందరికీ కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో పెద్ద పాత్ర పోషిస్తాను, కంగారు పడదని చెప్తే అన్న చాలా అభినందన తెలియజేస్తామని చెప్పాడు. ఈ రోజు ఆ విధంగా ఎవరికి రావాల్సిన ఓటు వాళ్ళకి రాకపోతే పెద్ద పాత్ర పోషిస్తున్న వ్యక్తులందరూ కూడా కొట్టుకుపోతా ఉన్నారు తప్ప ఈ కింద ఉన్న వ్యక్తులకిలే. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే 5-6 కులాలకు చెందిన వ్యక్తులే లోన్లు తీసుకున్నారు తప్ప రాజ్యాంగ కులస్తులు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాల. మల్లికాసుల కులస్తులు మల్లికాసుల మల్లమ్మ దేవుడిని ఊరేగించుకుంటూ భిక్షాటం చేసుకుంటా ఉన్నారు. మిత్రుడు రాముడు వచ్చాడు. అలాంటి కులాలకి దేవర వాళ్ళు కొరలతో కొట్టుకుంటారు, కోసుకుంటారు. వాళ్ళకి ఇక్కడ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాల. మొండి పండ కులస్తులకు కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చే పరిస్థితులు లేదు. కొన్ని ఏరియాలో వీరభద్రి కులస్తులకు ఇచ్చే పరిస్థితులు లేదు. కొన్ని ఏరియాలో గంగిరెద్దుల కులస్తులకు ఇచ్చే పరిస్థితులు లేదు. కొన్ని ఏరియాలో మందుల కులస్తులకు ఇచ్చే పరిస్థితులు లేదు. అందరి పరిస్థితి, అన్ని కులాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది, అర్థమైన పరిస్థితిలో ఉంది. అందరూ కూడా ఐక్యత చేసి ఐక్య పోరాటం చేయకపోతే ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని కోల్పోతామనే విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తూ, రానున్న కాలంలో సంచార జాతర ఆత్మగౌరవం కోసం మనందరూ పోరాటం చేయాలని, రానున్న కాలంలో ఎవరైతే ఫకీర్ కులస్తులకి పక్కా గృహ నిర్మాణ పథకంలో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని, ఎవరైతే ఫకీర్ కులస్తులకి పక్కాగా చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి స్కాలర్షిప్ లో కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని, అలాగే ఎవరైతే సంచార జాతర ఒక భాగమైనటువంటి ఫకీర్ కులస్తులకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక అధ్యయన కమిటీ చేసి దీనిలో స్టడీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని, ఎవరికైతే కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వటం లేదు, ఎవరికైతే ఇల్లు స్థలాలు లేవో వాళ్ళందరికీ కూడా పక్కా ఇల్లు, పక్కా కుల ధృవీకరణ పత్రం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరందరూ కూడా సహకరించాలని, రానున్న కాలంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఏ రాజకీయ నాయకులు అయినా సరే వాళ్ళ దగ్గర మనం ప్రశ్నించినప్పుడు, వాళ్ళ దగ్గర మనం పోరాటం చేసినప్పుడే మన హక్కుల్ని, మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటాం తప్ప వాళ్ళ దగ్గర బానిసలుగా ఉన్నాం చెప్పు ఇంకో కొంత సంవత్సరాల పాటు మనం వెనకబడి ఉంటామనే విషయాన్ని మీ అందరూ తెలియపరుస్తూ, ఇంకా నాకు 2-3 కార్యక్రమాలు, నర్సాపురం ఇంకో కార్యక్రమం ఉంది, అందులో నేను పాల్గొవాలి కాబట్టి సంచార జాతర ఒక భాగంగా ఉన్నటువంటి ఫకీర్ కులస్తులకి, ఇందులో నుండి మైనార్టీ కులాలు ఎవరైతే ముస్లిం మైనార్టీ ఉప కులాలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా వేదిక మీదకి రావాలని మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తూ, ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారి మీటింగ్ పెట్టడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి అన్న హైదరాబాద్ వచ్చినటువంటి ఇద్దరిని కూడా పెద్ద పాత్ర పోషించాలని, వాళ్ళు కూడా పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ మీద కూడా కన్నేసి ఉంచాలని వాళ్ళని హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. వెంకటరామరెడ్డి గారితో కూడా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా అన్న తుర్క కాశా నుంచి వచ్చినటువంటి అన్న నేమా పాషా గారిని కూడా ఎవరైతే తుర్క కాశా కులస్తులు ఉన్నారో వాళ్ళు కూడా రాష్ట్ర కమిటీలోకి ఇవ్వండి, మేము పూర్తిగా కూడా బాధ్యత తీసుకొని పనిచేస్తా ఉన్నాం. అలాగే ఎవరైతే మేము ఇంకొక విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం, ముస్లిం ఫకీర్ ముస్లిం మైనార్టీ సంచార జాతర విభాగాన్ని కూడా పెడతా ఉన్నాం. సంచార జాతర ఒక విభాగంలో వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేసుకుని సంచార జాతర ఒక భాగంగా వాళ్ళు కూడా కలుపుకుని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కూడా మేము చేతుగా పనిచేసే వ్యక్తులు, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పనిచేసే వ్యక్తులు, మీరందరూ కూడా పెద్దల పాత్ర పోషించవచ్చు. మహిళలైనా